మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా దేవుని ప్రియులరా, ఈ రాత్రి ఈ రీతిగా ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నటకు ప్రభు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించినాడు. ఈ రోజున లోకంలో ప్రతికూలమైన పరిస్థితులను బట్టి సంఘంగా కూడుకోలేని పరిస్థితులు కనుక దేవుడిచ్చినట్టు యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మీకు ఏ విధంగా ఎలాగైనా సరే వాక్యాన్ని అందించాలన్న ఆశతో రీతిగా ఈ యొక్క ఫోన్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నటకు దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చినాడు. మంచిది, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి వెళ్దాం. దయచేసి మీరందరూ కూడా ప్రార్థనలోకి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభువా ఈ రీతిగా వాక్యాన్ని పంచుకున్నట్టు నాయన ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. అయ్యా, నీ సన్నిధిలో నీ సన్నిధిలో నీ యొక్క వాక్యం మీరు ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, నీ మాటల చేత మీరు మమ్మల్ని ధైర్యపరచు, నీ మాటల చేత మమ్మల్ని సరించి అయ్యా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం, నీ ప్రణాళికనైనా నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి నీ మాకు తోడుకోవాల్సి నిమిషాలు ఇంకో వాక్యం ధ్యానిస్తుండగా దీనుడనైనా ప్రభువా, ఈ సిలువ చాటును మరుగుపరచుకొని ఈ మాటల చేత నన్ను మమ్మల్ని అందరినీ కూడా ధైర్యపరచు. ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుని వెళ్తున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి. ప్రియులారా, గమనించండి, పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని వచ్చిన ప్రశ్న అడుగుతున్నాడు. అక్కడ వచ్చిన సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే శూది వెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెబుతున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ప్రభువా, ఎవడు రక్షణ పొందగలనని అడుగుగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పారు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతున్నాము కనుక మాకేమి దొరుకునని ఆయనను అడిగాడు పేతురు గారు. ప్రియులారా, పేతురు గారు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువులో వచ్చిన మాట అడుగుతున్నాడు. ఏంటంటే, మేము సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాం కదా ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టేస్తాం నీకోసం. ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి వాక్యం యొక్క సందేశం ఏంటంటే, నువ్వు దేవుని కోసం ఏం విడిచిపెడుతున్నావు? అసలు దేవుని కోసం నువ్వు విడిచిపెడుతున్నావా అనే విషయాన్ని రాత్రి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పేతురు గారు ధైర్యంగా ప్రభుత్వం చెప్పగలుగుతున్నాడు. ఏంటయ్యా అంటే, అయినా నేను సమస్తాన్ని కోసం విడిచిపెట్టేశాను. ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రభుని వెంబడిస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, మందిరానికి వెళుతున్నాము, ఉపవాసాలు చేస్తున్నాము, మీ భక్తి చేస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. కానీ ప్రభువుని వెంబడిస్తున్న వారు ఈరోజు చాలా మందిలో కొన్ని ప్రభు కోసం విడిచిపెట్టలేకపోతున్నారు. ఈ రోజున ఏం విడిచిపెట్టాలి ప్రభు కోసం అనే విషయాన్ని సమయాన్ని బట్టి ఒక 2-3 విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. మనలను మొదటి నుంచి చదువుతారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ప్రభు కోసం విడిచిపెట్టాలి.
కొన్ని పాపాలు సులువుగా చిక్కులు పెడతాయి మన జీవితాల్లో. సులువుగా చిక్కులు పెట్టిన పాపాలు మన జీవితంలో కొన్ని ఉంటాయి. వాటిని ప్రభు కోసం విడిచిపెట్టాలి. ఈ రోజున ప్రభు ప్రియులను గమనించండి. లోకంలో కనుక గమనించినట్లయితే మందిరానికి ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నారు, వారి జీవితంలో పరిపూర్ణమైన పరిపక్వత లేకుండా జీవిస్తున్నారు. పేతురు అంటాడు, ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు పేతురు ప్రభు వారితో, అయ్యా నేను సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాను కదా, ఏం విడిచిపెట్టాలి ప్రభు కోసం అని ఒకవేళ నువ్వు ఈరోజు ప్రశ్నిస్తున్నట్లయితే దానికి జవాబుగా ప్రభు ఈ రాత్రి చెబుతున్నాడు. ఏంటి తెలుసా? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ప్రభు కోసం విడిచిపెట్టాలి. మందిరానికి వస్తున్నావు, నీ మాటలు మారలేదు, వాక్యాలు వింటున్నావు, నీ చూపులు మారలేదు, ఉపవాసాలు చేస్తున్నావు, ఉపవాసం ఎంత భక్తి చేస్తామో, ఎంత భక్తిగా నడుచుకుంటామో, కానీ ఉపవాసం మీద తెల్లారి నుంచి అదే చూపులు మళ్ళా అయ్యే మాటలు మాట్లాడతాం, అదే ప్రవర్తన కలిగి జీవిస్తాం. ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు తెలుసా? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కొన్ని ఉంటున్నాయి ప్రతి ఒక్కరి జీవితాల్లో. ఈ రోజున వాటిని విడిచిపెట్టగలుగుతున్నావా? ఎగ్జాంపుల్, ఆ రోజున ప్రభువారు సమస్తాన్ని సృష్టించి అవ్వని ఆదాముని ఒక ప్రాంతంలో పెట్టాడు. ఏదేను అనే ప్రాంతంలో పెట్టి, అయ్యా మీరు ఈ యొక్క ఏదేను తోటలో ఉన్న సమస్తం మీదే, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఫలాలు మాత్రం మీరు పూజించదు. ప్రభు అవ్వకి ఆదాముకి ఆజ్ఞాపించి సులువుగా చిక్కులు పెట్టే పాపం, ఎంత సులువుగా పాపం తీసుకొచ్చి పెడతాడు అపవాదిగాడు మన ఎదురుగా. ఆ విషయాన్ని వాడు సులువుగా తీసుకొచ్చేటువంటి పాపాన్ని మనం గమనించేటువంటి ఒక ఆత్మీయులుగా నీవు నేను మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. రోజున వచ్చింది అవకాశం సాతానుగాడు. అవ్వమ్మ గారు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సంచరిస్తున్న ఆ ఏదైనా తోటలో. అలా సంచరిస్తున్న సమయంలో అపవాదిగాడు ఆ చెట్టు దగ్గర, ఆ చెట్టు మధ్యలో ఉండి మాట్లాడుతున్నాడు, ఇది నిజమా? ఏది నిజం? ఇదిగో ఈ చెట్లు ఫలాలు తింటే మీరు చనిపోతారా? ప్రభు మీకు అబద్ధం చెప్పాడు. ఇదిగో ఈ చెట్టు ఫలాలు మీరు ఎప్పుడైతే తింటారో మీరు దేవదూతల వలె మారిపోతారు. చిన్న అబద్ధం, ఆ అబద్ధానికి లోబడుటను బట్టి ఈ రోజున ప్రపంచ మానవాళి మీదకి పాపం తీసుకొచ్చి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల్లో అబద్ధం ప్రాముఖ్యమైనది. ఈ రోజున ప్రియులారా, మంచి నీళ్ళు తాగినట్టుగా అబద్ధాలు ఆడుతున్నారు. ఉదాహరణకి మనోడేమో ఒక దగ్గర ఉంటాడు, వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, ఏమండి ఎక్కడున్నారంటే, ఇదిగో ఇంటి పక్కనే ఉన్నాను, కానీ ఈడ ఉంది విజయవాడలో. అంత సులువుగా అబద్ధాలు ఆడుతున్నారు. పదాజ్ఞలో ఒక మాట, అబద్ధం ఆడకూడదు. పిల్లలు రోజు సెలవిస్తున్నాడు ప్రభు కోసం. ప్రభు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అబద్ధాలు విడిచిపెట్టగలుగుతున్నావు నీవు? సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా నీవు? నీ జీవితంలో తల్లిదండ్రులతో అబద్ధం ఆడతావు, అన్నతో అబద్ధం ఆడతావు, నీ కట్టుకున్న భార్యతో అబద్ధం ఆడతావు. పాపం నాన్న మళ్ళా ప్రభు దగ్గరకు వచ్చి, ఏమండి దేవుడు నాకు మేలు జరిగించట్లేదే, నీలో నువ్వు పాపం ఉంచుకొని మళ్ళా దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిని నిందిస్తావు ఎందుకు? రోజున నువ్వు చేస్తున్నటువంటి పాపం మీద బహుశా నీ ప్రార్థన జవాబు. మీరు సమస్తాన్ని విడిచిపెట్టారు ప్రభు, మాకేంటి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అంటాడు, మీరు నా కోసం అన్నిటిని విడిచిపెట్టారు.
మీరు నా కోసం సమస్తాన్ని లోకాన్ని సైతం అసహించుకొని వచ్చారు. ఇదిగో పరలోక రాజ్యంలో మీ ఫలం అత్యధికంగా కాబోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ఫలం అత్యధికంగా కాబోతుంది. ఎందుకని సమస్తము నా కోసం విడిచిపెట్టి వచ్చేసారు. పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏమండి దేవుడు అనేవాడు ఉంటే ఈ సమస్యలు ఎందుకు వస్తాయండి? దేవుడు అనేవాడు ఉంటే ఈ రోగాలు ఎందుకు వస్తాయండి? దేవుడు అనేవాడు ఉన్నట్లయితే ఈ రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయండి? దేవుడు ఉన్నాడు కాబట్టి నీవు నేను ఇంకా మనం బ్రతికున్నాం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున నీవు నేను ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. మరి దేవుడు ఎందుకంటే జవాబు ఇవ్వట్లేదంటే నువ్వు పాపం మానేస్తున్నావా? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విననేరకుండా ఊడినట్లు ఆ చెవులు మందంగా లేవు, రక్షించకుండా నా చేతులు కొలచగా లేవు. మరెందుకని జవాబు రావట్లేదంటే మీ పాపములు దేవునికి మీకును మధ్యలో అడ్డు బండగా ఉంది. ఈ రోజున ప్రభు సెలవిస్తున్నాడు, నీ పాపాన్ని ఒప్పుకొని దాన్ని ప్రభు కోసం విడిచిపెట్టేసి మరలా ఆ పాత రోత బ్రతుకు వైపు నువ్వు చూడకుండా ఈ రోజునే పాప క్షమాపణ మీద మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్లయితే నేను అంటాను, రక్షణ నీ ఇంటికి వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజునట ఒక వ్యక్తికి చాలా ఇన్ఫర్మేషన్ ఎంతకాలం నుంచి ఒక వ్యక్తిని గురించి బాగా వింటున్నాడు. ఇదిగో ఫలానా వ్యక్తి అట ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఫలానా ఆయనట ఆయన ఎక్కడికి వెళ్ళిన జనసమూహం ఆయన అమ్మటపడుతున్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. చనిపోయిన వాళ్ళు లేవనెత్తబడుతున్నారు, రోగులు సైతం బాగుపరచబడుతున్నారు, దయ్యాలు పట్టిన వారు మంచిగా విడుదల పొందుకుంటున్నారు, కాళ్ళు లేని వారికి కాళ్ళు వస్తున్నాయి, కొట్టి వారికి ఆ మంచి కాళ్ళు వస్తున్నాయి, చూపు లేని వారికి చూపు వస్తుంది, నోటి మాట లేని వారికి నోటి మాట వస్తుంది. ఇలా ఎన్నో 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 ఆయన ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తి విన్నాడు. ఆయన గారికి ఆ పెద్ద గురించి విన్న మాటలన్నింటిని బట్టి విన్నటువంటి వ్యక్తికి ఒక చిన్న ఆశ కలిగింది, ఎలాగైనా సరే ఆయన నేను ఎలాగైనా సరే నేను ఆయన చూడాలి అని ఆశ కలిగింది ఆ వ్యక్తికి. అలా కలిగినప్పుడు వినండి పిల్లరా, రోజున యేసు ఆ ఒక పెద్ద ఆయన్ని చూడాలని ఏ వ్యక్తికైతే ఆశ కలిగిందో ఆ వ్యక్తికి ఒక గొప్ప శుభవార్త తెలుసా? ఇదిగో ఈ రోజున నువ్వు ఒక వ్యక్తిని చూడాలనుకుంటున్నావే, ఆయన మన ఊరికి వస్తున్నాడట అని వినగానే ఆయనకి ఎంత సంతోషం అనిపించిందో. ఎలాగైనా సరే ఈ రోజున ఆయన నేను చూడాలి, ఎలాగైనా సరే ఆయన కలుసుకోవాలి అన్న ఒక ఆశతో వ్యక్తి బయలుదేరాడు. ఇతను వెళ్ళేసరికి అక్కడ అంతా జన సమూహం అంతా నిండిపోయారు. ఈయన పొట్టివాడు వెళ్ళేసరికి యేసుక్రీస్తు ప్రభువుని చూడలేకపోయాడు. ఎంతో ఆశతో వెళ్ళాడు, యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి, ఆయన గురించి వినాలి, ఆయనతో కలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఎంతో ఆశతో వెళ్ళాడు. కానీ అక్కడున్న పరిస్థితులు ఆయనకి అంత అనుకూలంగా లేకపోయేసరికి అమాంతంగా వేడి చెట్టు ఎక్కాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని ఒక వేడి చెట్టు ఎక్కేసరికి అక్కడున్న వారందరూ యేసుక్రీస్తును ఆయన్ని మా ఇంట్లోకి వస్తే చాలు, ఆయనతో ఒకసారి మాట్లాడితే చాలు అని ఆశతో వచ్చారు. ఈయనగాడ కూడా అది ఆశతో వచ్చాడు. కానీ గొప్ప విషయం చెప్పారు, జస్ట్ జకరియా జస్ట్ చూద్దామని వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు వారిని. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వేడి చెట్టు మీద ఉన్నట్టు ఆ జక్కయ్యని గమనించి, జక్కయ్య నేడు నేను మీ ఇంట్లో ఉండాల్సి ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని గురించి తెలుసుకునే కొద్దిగా ఆయన నీలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ గృహంలోకి, నీ కుటుంబంలోకి, నీ హృదయంలోకి అడుగు పెట్టాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ మాటలు ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు. నా దేవుని పిల్లలను గమనించండి. ఒకవేళ ఈ రోజు చెప్పబడితే నీ యొక్క వాక్యం చేత నువ్వు ఆత్మలో ప్రేరేపించబడిన వాడివైతే, ఒకవేళ యేసుక్రీస్తు గురించి నువ్వు కూడా తెలుసుకొని ఆనాడు జక్కయ్య ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని పరుగెత్తుకుని మేడి చెట్టు ఎక్కాడో,
ఆశ ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఈరోజు నేను అంటాను, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నేడు నీ ఇంట్లో ఉండాల్సి ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పేది అన్నాడో గబగబా దిగాడు, రా ప్రభు అని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు చెబుతామండి, సొంతలో ఒకసారి జక్కయ్య గురించి అతను ఎటువంటి వాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన కొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద, ఎవరో జక్కయ్య ఎవరు? పాపి అయిన మనుషుని యొద్ద అంటే అతను ఎటువంటి వాడే అంటే అతను చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఆ మాట చెప్పుకుంటారు. అతను పాపంలో నడుస్తున్నవాడు, అన్యాయంగా ప్రజల యొక్క వడ్డీకి తీసుకునేవాడు, వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు, వడ్డీకి అమాంతంగా డబ్బులు తీసుకునేవాడు. అటువంటి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే అడుగు పెట్టాడో వినండి. చక్కగా అయ్యా, నేను ఎవరి దగ్గరనైనా సరే అన్యాయంగా డబ్బులు నేను వసూలు చేసినట్లయితే నాకు కలిగిన దాంట్లో 2 వాడికి ఇస్తాను. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి జీవితంలో అడుగు పెడతారో వారి జీవితంలో పాపానికి ఏ కోస్తలో అవకాశం అనేది ఉండదు. కానీ రోజున వచ్చిన దౌర్భాగ్య స్థితి ఏంటంటే కృప విస్తరిస్తుంది కానీ పాపం ఎక్కువ చేస్తున్నారు. కానీ పౌలు అంటాడు, కృప విస్తరిస్తుంది కదా అని పాపం చేయటం తగునా? ఈ రోజున ప్రభు పేట సెలవిస్తున్నాను. పేతురు అంటాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నీ కోసం నిన్ను వెంబడిస్తున్నాం కదా. ఈ రోజు నువ్వు ప్రభుతో చెప్పగలవా, నేను పాపాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నాను? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? ఎంతమంది ఈ రోజున ధైర్యంగా ప్రభు నేను పాపాన్ని విడిచిపెట్టేశారు చెప్పగలవా? పాపాన్ని విడిచిపెట్టగలను ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తి ఏంటి అంటారు. ఆనాడు జక్కయ్య ప్రభు అంటారు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకును నీ కుటుంబానికి రక్షణ కావాలి అని అంటే నీలో ఉన్న పాపాన్ని తీసివేసి ప్రభుని వెంబడించే వ్యక్తిగా నీవు నేను మనందరం ఉంటే మన ఇంటికి రక్షణ తీసుకొచ్చి పెడతాడు. 2వ విషయం చెప్పేసి ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. కోపము మానము, ఏమిటి? ఆగ్రహాన్ని విడిచిపెట్టు. అంటే కోపాన్ని విడిచిపెట్టాలి. ఒకటి ప్రభు కోసం మన పాపాన్ని విడిచిపెట్టాలి, రెండోది మనలో కోపాన్ని విడిచిపెట్టాలి. ఈ రోజున నాన్న భార్య మీద ఎందుకో ఊళ్ళో వాళ్ళందరితో బాగా మాట్లాడతాం, మనం ఇంట్లో వాళ్ళ మీద గయ్యలే మంచి పద్ధతి అంటారా? ఊళ్ళో వాళ్ళందరితో ఎంత ప్రేమగా మాట్లాడతామో, నీ పొరుగింటి వాళ్ళతో బాగా మాట్లాడతాము, నీ తోటి స్నేహితులతో బాగా ప్రేమగా మాట్లాడతావు. అదేందో నీ తల్లిదండ్రుల దగ్గరకు వస్తే చిరాకు పడతావు. తగదు సహోదరి సహోదరుడు, మంచి పద్ధతి కాదు. ఈ రోజున ఎంతమంది బిడ్డలు తన తల్లిదండ్రులను బాధ పెట్టట్లేదు మాటల చేత. ప్రతి చిన్నదానికి కోపం తల్లిదండ్రుల మీద. ఈ రోజున ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నారు తల్లిదండ్రుల మీద. ఈ రోజున ఎవరొస్తారు? అమ్మా నాకు ఒక ఫోన్ కావాలమ్మా,
10,000 రూపాయలు ఫోన్ కావాలమ్మా అని కొడుకు అడుగుతాడు వచ్చి. తల్లిదండ్రులు అంటారు, నాన్న ఇప్పుడు ఇంట్లో పరిస్థితి బాగలేవురా, కుటుంబంలో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది, తర్వాత ఎప్పుడైనా కొనుక్కుందాంలే అని అన్న వెంటనే వీడి కోపం వచ్చేసి అన్నం పడి పక్కన ఇసిరేసి, ఆహా అది ఇప్పుడే కావాలి. నీ తల్లిదండ్రులకు తెలుసు నీకెప్పుడు ఏది ఎలా కొనివ్వాలి. కన్న తల్లిదండ్రులకు తెలుసు ఎప్పుడు ఏ సమయానికి ఏది కొనివ్వాలో. నువ్వు పుట్టగానే నువ్వు అడిగితేనే పెట్టారా పాలు, పట్టారా? లేదు కదా. నువ్వు పుట్టగానే నాకు బట్టలు కొని వెంటనే కొనిచ్చారా? లేదు కదా. కన్న తల్లిదండ్రులకు తెలుసు మనకి ఎప్పుడు ఏది ఏ సమయంలో ఇవ్వాలో. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు, మంచి పద్ధతి కాదు. బైబిల్ సెలవిస్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సన్మానించమంటే కుర్చీలో కూర్చోబెట్టి దుప్పట్ల వెంపడం కాదు, వారి మాటకు లోబడటం, వారు చెప్పిన మాటను వినడం. నా అనుభవం కూడా చెబుతున్నాను, చిన్నవాడినో పెద్దవాడినో. ప్రతి తల్లిదండ్రి కూడా బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు కడుపు మార్చుకునే సరే బిడ్డల కడుపు నింపాలని ఆశపడతారు ప్రతి తల్లిదండ్రులు కూడా. అలాంటి తల్లిదండ్రులు ఈరోజు ఎంతమంది బిడ్డలు తన కోపం చేత బాధ పెట్టట్లేదు. ప్రభు పేతురు అంటాడు, అయ్యా మీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం. ఆ సమస్తంలో కోపాన్ని కూడా విడిచిపెడుతున్నాం ప్రభు. ఆ సమస్యలో ఇదివరకు నేను చేసిన పాపాన్ని కూడా విడిచిపెడుతున్నాం ప్రభు. ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు పేతురు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను కోపాన్ని ఒకప్పుడు కోపిస్తున్నాండి, ఒకప్పుడు ఎలా పడితే అలా కోపపడేవాడండి. కానీ అదేదో ప్రభువుని తెలుసుకున్న కాంచి, ప్రభు ఒక వాక్యంతో మాట్లాడి కాంచి కోపం అనే నా జీవితంలో చెప్పగలుగుతావా? ఈ రోజున తన కోపమే తనకు శత్రు. పెద్దలు మనకి చిన్నప్పుడు నేను నేర్పిల స్కూల్లో, తన కోపమే తనకి శత్రువు. రోజు నీ కోపాన్ని మానుకోవాలి. ఒకరినాడు కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము. ఈ రోజున కోపాన్ని విడిచిపెట్టమన్నా. నీ భార్య మీద పక్కింటి వాళ్ళతో బాగా మాట్లాడితే నీ భార్యతో మాట్లాడింది కావాలి అదే ప్రేమతో. పక్కింటి వాళ్ళందరితో ప్రేమగానే మాట్లాడితే నీ భర్త మీద ఎందుకు ఎగిరెగిరి పడతావు? పక్కింటితో మంచి మాట్లాడకపోయిన తప్పలేదు. కానీ నీ కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలంటే, నీ కుటుంబ జీవితాన్ని సరిగ్గా కట్టుకోవాలంటే నీ కుటుంబంతో ప్రేమగా మాట్లాడాలి. కోపాన్ని నుంచి 3 విషయాలు కూడా చెప్పేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. త్వరగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మేము మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టేశారు. స్తోత్రం చెప్పండి. ఒకటి, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం అని అంటున్నాడు పేతురు. ఆ ప్రశ్న మాకు ఈరోజు మనం వేసుకోవాలి. ఏంటంటే ఈరోజు ప్రభు కోసం నువ్వేం విడిచిపెడుతున్నావు, ఏం విడిచిపెట్టాలి అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. వాటిలో మొదటిది సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనము విడిచిపెట్టాలి. రెండవది కోపాన్ని విడిచిపెట్టాలి. మూడవది కొన్ని పనులను కొద్దిసేపు దేవుని కోసం విడిచిపెట్టాలి. ప్రార్థన చేస్తున్నావా అని సేవకులు అడిగినప్పుడు మనం ఏం చెప్తాం సర్వసాధారణంగా, అయ్యారండి పనులు అవ్వట్లేదు మాకు, పొద్దులు లేచిన కాచి గిన్నెలు తోముకోవాలి, ఇలువాలు విడుచుకోవాలి, అబ్బో ఈ పనులన్నీ టెన్షన్స్ మధ్యలో ప్రార్థన చేయలేకపోతున్నానండి, ప్రభుతో గడపలేకపోతున్నానండి. ప్రభు వచ్చి వారు అంటాడు, అయ్యా వెంబడించండి, మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తాను. వెంటనే వారు సంపాదిస్తున్నట్టు ఆ సంపాదన అంటే వాళ్ళు జాలరులు, చేపలు పట్టేవారు. ఆ
వలలన్నింటినీ అప్పటికప్పుడే వెంటనే విడిచిపెట్టేశారు. ఈరోజున ప్రభుతో మాట్లాడడానికి, అంటే ప్రార్థన చేయడానికి, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కొద్దిసేపు ఈ పనులను పక్కన పెట్టి దేవునితో సమయాన్ని గడుపుతున్నావా? ఎప్పుడైనా సేవకులు అడిగినప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నావా, నేను దేవునితో సమయాన్ని గడుపుతున్నానండి? లేక సాకులు చెబుతున్నావా? అయ్యో టైం ఇవ్వట్లేదు, పనులు అవ్వట్లేదండి ప్రభు కోసం విడిచిపెట్టాల్సింది. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. 2 కోపాన్ని విడిచిపెట్టాలి. 3 కొన్ని పనులు ఉంటాయి. ప్రభుతో మాట్లాడకుండా చేసే పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులు ప్రభు కోసం మనం విడిచిపెట్టుకోవాలి. అలా ఎప్పుడైతే ప్రభు కోసం మన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన కోసం జీవిస్తామో, వినండి, పరలోకమందు నీకు నాకు స్థానాన్ని కల్పిస్తాడు ఆయన. కడుమూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు ప్రభా. ఈ రాత్రి నాయన ఈ రీతిగా వాక్యాన్ని పంచుకుంటూ ఇచ్చిన వారు కృపను బట్టి నీకు వందనాలు. అయ్యా, ఈరోజు నువ్వు మాట్లాడిన మాట కొరకే నీకే స్తోత్రాలు. అవును ప్రభువా, మా జీవితాలలో సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించగలుగుతున్నామా లేదా అని పరీక్షించుకునేటువంటి వాక్యాన్ని మాకు వినిపించారు. పేతురు అంటున్నాడు, ప్రభువా ఈ సమస్తాన్ని విడిచిపెట్టాము, నేను వెంబడిస్తున్నాము. చెప్పలేకపోతున్నాము మాట, నేను చెప్పలేకపోతున్నాం ప్రభు. ఆ మాటని మాలో సులువుగా చిక్కులు పెట్టే పాపాలున్నాయి. కోపాన్ని మేము విడిచిపెట్టలేకపోతున్నాం. మాకున్న పనులను మీకు కొద్దిసేపు నీకోసం నీతో ప్రార్థించడానికి, నీతో సమయాన్ని గడపడానికి మేము విడిచిపెట్టలేకపోతున్నాం. దయతో క్షమించండి నాయన. సులువుగా చిక్కులు పెట్టే పాపాలుగా అబద్ధాన్ని